అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే ఉష గారు. మైండ్ఫుల్ మిలీనియర్, లివ్ రిచ్, హ్యాపీ, సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్ 12. సో ఇప్పటివరకు 11 ఎపిసోడ్లు మనం చూసాం. వీటిలో చాలా ఎమోషన్స్ గురించి మనం మాట్లాడడం, డబ్బు గురించి మాట్లాడడం, దాంతోపాటు వ్యక్తిత్వాల గురించి మాట్లాడడం, ఎలా లైఫ్ లీడ్ చేయాలో మాట్లాడడం. చాలామంది మిలీనియర్గా బతకాలనే ఆశ, కోరిక ఉంటుంది. బట్ తెలియకుండానే ఎక్కడో లో అయిపోతూ ఉంటుంటారు. కొన్నిసార్లు అనుకున్న జీవితం కంటే చాలా ఇబ్బందిగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంటారు. కొంతమంది పతనానికి కూడా గురి అవుతూ ఉంటుంటారు. అంటే ఇంకా వెనక్కి తిరిగి లెగలేరాలు. కారణాలు ఏంటి? ఆ లైఫ్లో అటువంటి హర్డిల్స్ వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా మళ్ళీ లెగాలి అంటారు అసలు? అయితే మీరు ఒక మాట మాట్లాడారు, పతనం అని. సో అసలు పతనం ఎందుకు అవుతారు అంటే 6 కారణాల వల్ల అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. అందుకనే దాన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే 6 ఎనిమీస్ ఆఫ్ మైండ్. సో ఈరోజు మన టాపిక్లో మనం ఎనిమీస్ ఏంటి, మన మైండ్కి ఎనిమీస్ ఏంటి, అది సెల్ఫ్ డిస్ట్రక్షన్కి దారితీస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది నేను చెప్పింది కాదండి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారు. సో నా సొంతంగా ఏం చెప్పట్లేదు. అయితే ఒక శ్లోకం ఉంది, త్రివిధం నరకస్యైదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్ తదా లోభస్ తస్మాదేత త్రయం త్యజేత్ అంటారు. అంటే ఏంటి? నరకానికి 3 దారులు ఉన్నాయి అంటారు. కామం అంటే ఏంటి? డిజైర్స్, లస్ట్. తర్వాత దాని నుంచి 2 వస్తాయి. ఒకవేళ మీకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక మీకు తీరలేదా, కోపం వస్తుంది. అదే ఆ కోరిక తీరిందా, మీకు గ్రీడ్ వస్తుంది, లోభి. అయితే సింపుల్ ఎగ్జాంపుల్లో మనం తీసుకుంటే, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని నాకు ఒక ఫోన్ కొనిపెట్టు అన్నారు. ఫోన్ కొనిపెట్టంటే సరే ఫోన్ కొనిపెట్టారు. ఫోన్ కొనిపెడితే ఏ ఫోన్ పడితే ఆ ఫోన్ కావాలా? ఏం ఫోన్ కావాలి? ఐఫోన్ కావాలి. కొనిపెట్టావులే, 10,000 15,000 ఫోన్ కొనిపెట్టావులే. ఎప్పుడైతే అసలు ఫోన్ కొనిపెట్టలేదో అప్పుడు ఏమొస్తుంది అంటే కోపం వస్తుంది. నాకు ఫోన్ కొనిపెడతారా లేదా అని చెప్పి అల్లరి చేస్తుంటారు, ఇంట్లో పగల కొడుతూ ఉంటారు. ఒకవేళ ఫోన్ కొనిపెట్టారనుకోండి, ఏదో ఒక ఫోన్ కొనిపెడితే 10,000 15,000 ఏంటి, నాకు ఐఫోన్ కావాలి. ఒకవేళ ఐఫోన్ 14 కొనిపెడితే కాదు, నాకు 15 కావాలి, 16 కావాలి, దాంట్లో ప్రో కావాలి, ప్లస్ కావాలి, ప్రో మ్యాక్స్ కావాలని ఏవేవో ఉన్నాయి కదా, అవి కావాలనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనకు ఒక కోరికలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అది పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? ఒకవేళ పాజిటివ్గా ఉందా, అద్భుతాలు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కోరికలు ఉండాలి, ఆ కోరికలు నెరవేర్చుకోవాలి. అయితే ఎవరైతే కొంతమంది ఉంటారో వాటిని నెగిటివ్గా యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ కోరిక నెగిటివ్గా ఉంది, అందుకనే పతనం అయిపోయాడు. అయితే ఈ కోరిక ఉంది చూసారా, ఈ కోరిక ఎప్పుడైతే మనకి అవ్వట్లేదో అప్పుడు ఏమవుతుంది? కోపం వస్తుంది అనుకున్నాం. ఎప్పుడైతే అయిందో గ్రీడ్ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఆ ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోహం, ఇల్యూషన్, అటాచ్మెంట్, ఇది నాది, ఇది నాది. అలాగే మదం, ప్రైడ్, నా దగ్గర ఉంది చూసావా, గర్వం పెరుగుతూ ఉంటుంది, ఈగో పెరుగుతూ ఉంటుంది. దాని నుంచి ఏమవుతుందంటే చివరికి మాశ్చర్యం, అంటే జలసి, ఎన్వి. అంటే ఇవన్నీ అరిషడ్ వర్గములు అంటారు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యాలు. ఈ 6 ఒక మనిషిని నాశనం చేస్తాయి. ఇవన్నీ మనకి తెలిసినవే. ఇవన్నిటినీ కంట్రోల్ చేసుకోవాలనుకుంటాం, కానీ మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేము? కోరికలు నేను తప్పనట్లేదండి, కోరికలు ప్రతి వ్యక్తికి ఉండాలి, ఎప్పుడైతే ఆ కోరికలు లేవో, ఆ నెగిటివ్లో ఉన్నాయో, ఆ నెగిటివ్ నుంచి మనం ఎట్లా ఆలోచిస్తున్నాం, మన మైండ్ సెట్ ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అవి రైట్ డైరెక్షన్లో ఉంటే పర్లేదు. నెగిటివ్ డైరెక్షన్లో ఉంటే, ఎలాగైతే ఎంత టాలెంటెడ్ అయినా రావణాసుడు ఎలా నాశనం అయిపోయాడో, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళు ఏవైతే, ఇప్పుడు పొలిటీషియన్ ఉన్నారండి, అసలు రావణాసుడు అవన్నీ వేరే విషయాలు వదిలేండి. ఒక పొలిటీషియన్ ఉంటే 10 కోట్లు ఉంటే సరిపోతుందా? 100 కోట్లు కావాలి, 1000 కోట్లు కావాలి, 10,000 కోట్లు కావాలి. దానికోసం ఎంతవరకైనా దిగజారుతూ ఉంటారు. నేను పవర్లో ఉన్నా, నువ్వు నాతో వచ్చి ఇలా మాట్లాడతావా? సో వాళ్ళని ఏమైనా అంటే వాళ్ళు కోపాలకు గురైపోతారు. ప్రైడ్, ఈ పొగరు, అహంకారం, వీటన్నిటితో ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది నాశనం అయ్యారు. మనకి తెలుసు చాలామంది, ఆ పేర్లు అనవసరం, కానీ ఈ పొగరు, అహంకారం ఇవన్నీ మనిషిని నాశనం చేస్తాయి. ఎప్పుడైతే ఈ కోరికల్ని మనం పాజిటివ్ డైరెక్షన్లో పెట్టుకొని మన అనుకున్న లక్ష్యాల వైపు పెట్టుకున్నామో అద్భుతమైన లైఫ్. డబ్బు సంపాదించాలని కోరుకుండాలి, కానీ ఒక రతన్ టాటా గారి దగ్గర డబ్బులు ఉంటే అది ఎలాగైతే 10 మందికి ఉపయోగపడిందో అలాగా మనం కూడా డబ్బులు సంపాదించాలి. మనం నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో మనం ఖచ్చితంగా డబ్బు గురించి మాట్లాడతాం.
అద్భుతంగా చాణక్యుడు ఏం చెప్పారు, లేకపోతే పురాణాల్లో డబ్బు గురించి ఏం చెప్పారో అన్నీ వీటన్నిటి గురించి మాట్లాడతాం. ఎప్పుడైతే ఈ అరిషడ్ వర్గములను కంట్రోల్ చేసుకోగలుగుతామో ప్రతి మనిషి సక్సెస్ఫుల్ అవుతాడు. ఇవి లేవా సెల్ఫ్ డిస్ట్రక్షన్కి దారితీస్తుంది. సో కామం. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇదంతా ఒక సర్కిల్, ఒక సైకిల్, విషియస్ సైకిల్. వీటన్నిటికీ తల్లి ఏమనుకుంటున్నారు? కోరిక. ఎస్. ఎందుకంటే కోరిక అనేది తల్లి లాంటిది. ఎప్పుడైతే కోరిక ఉంటేనే దానికి 2 పిల్లలు, ఒకటి కోపం, ఒకటి లోబి అంటే గ్రీడీనెస్. ఇవి 2 పిల్లలు అనమాట. ఎందుకంటే కోరిక లేకుండా ఇవి 2 రావు. దాని నుంచి గ్రీడ్ నుంచి తర్వాత మోహం, మదం ఇవంతా వస్తాయన్నమాట, మాశ్చర్యాలు. ఇవంతా ఒక సైకిల్. సో మనిషి వీటిలో నుంచి వెళ్లకుండా స్పిరిచువల్ పాత్లో ఉండటం, తను అర్థం చేసుకోవటం, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటం, వీటన్నిటినీ సెల్ఫ్ అవేర్నెస్తో కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వాళ్ళ కోరికలు పాజిటివ్ డైరెక్షన్లో పెట్టి అద్భుతమైన రిజల్ట్ సాధించగలరు. సో ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో ఎస్పెషల్లీ మనిషి దిగజారిపోవడానికి కావచ్చు, మనిషి ట్రాక్ తప్పడానికి కావచ్చు, ఈ 6 కారణాలే మేజర్గా మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. ఒక కోరిక నుంచి అది పాజిటివ్ వైపు వెళ్తుందా, నెగిటివ్ వైపు వెళ్తుందా అన్న అవేర్నెస్తో మనం ఉండాలి. అవేర్నెస్గా, కాన్షియస్గా ఉండడమే సెల్ఫ్ కంట్రోల్ అని మనం మాట్లాడుతూ ఉంటుంటాం. ఈ సెషన్ మీకు ఎంత పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందంటే, మేము ఇక్కడ డబ్బు ఎలా సంపాదించాలి, ఈ సెషన్ వింటే కోట్ల డబ్బులు వస్తాయి అని చెప్పడం కాదు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, కాన్షియస్గా ఏ విధంగా ఉండాలి, అలర్ట్గా ఏ విధంగా ఉండాలి, జరగబోయే నష్టాన్ని కావచ్చు, లాభాన్ని కావచ్చు ముందుగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, మనల్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, ఒక ట్రాక్లో మనం ఉన్నాము, అది రైటా రాంగా ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలని తెలియజేయడమే మా యొక్క సెషన్. December 20th స్టార్ట్ అవ్వబోతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు అప్రోచ్ అవ్వాలంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. సో నేను ఇప్పటికీ 11 ఎపిసోడ్ల నుంచి మీతో ట్రావెల్ అవుతున్నాను కాబట్టి 20వ తారీఖు నుంచి 27 వరకు సెషన్ ఉండబోతూ ఉంటుంది. ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరికి వాళ్ళు అవేర్నెస్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, చేసే పనిపైన గ్రిప్ తెచ్చుకోవాలి, చేంజ్ అయ్యేది ఉంటే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి మనిషి ఒక చేంజ్ని తీసుకుని వెళ్తారనేది ముఖ్య ఉద్దేశం. బట్ ఇందులో ఈ 7 రోజులు మీరు నేర్పించబోయేది ఏంటి, తెలియజేసేది ఏంటి? అసలు ఈ 7 days మైండ్ఫుల్ మిలీనియర్లో మనం ఫస్ట్ డే ఏంటంటే అసలు మన డ్రీమ్స్ ఏంటి. ఇందాక కోరికలనే కొంచెం మనం మాట్లాడితే మన కళలు, మనం వాటిని సాకారం చేసుకోవాలి. అయితే మనకేమున్నాయి, అది హెల్త్ పరంగా ఏమున్నాయి, ఫినాన్షియల్ పరంగా ఏమున్నాయి, రిలేషన్షిప్ పరంగా ఏమున్నాయి, బిజినెస్ ఆర్ కెరియర్ పరంగా ఏమున్నాయి. అయితే సక్సెస్ మైండ్ సెట్ ఏంటి, తర్వాత హౌ టు ఇంప్రూవ్ గ్రేట్ హ్యాబిట్స్, తర్వాత మీలో ఉన్న భయాలు ఏంటి, లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటి, సెల్ఫ్ డౌట్స్ ఏంటి, ప్రొక్రాస్టినేషన్ని, అలాగే మనకి ఎప్పటి నుంచో ఉన్న బ్యాడ్ మెమరీస్ని వాటిని ఎలా రిమూవ్ చేయాలి, టైం ఎనర్జీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, తర్వాత ఫోకస్ అండ్ మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, గ్రాటిట్యూడ్తో ఎలా ఉండాలి, మనం ఫస్ట్ ఎపిసోడ్లో కృతజ్ఞతతో ఎలా ఉండాలి, సో ఫర్గివ్నెస్ని ఎలా పెంచుకోవాలి, అలాగే హెల్త్ లైఫ్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. మనకేంటంటే ఫిజికల్ కనిపిస్తుంది కానీ మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ కనపడదు. సో వాటి గురించి, ఫినాన్షియల్ లైఫ్ గురించి, రిలేషన్షిప్ లైఫ్ గురించి, బిజినెస్ ఆర్ కెరియర్, స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్. మనం 1/3 ఆఫ్ లైఫ్ మనం నిద్రపోతాం. ఎవరు నిద్ర గురించి నేర్చుకుంటున్నారు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఎందుకు బెటర్ చేసుకోవాలని ఎవరు మాట్లాడట్లేదు. దాని తర్వాత సెల్ఫ్ అవేర్నెస్ని, బిలీఫ్స్ని, సెల్ఫ్ కంట్రోల్ని, డిసిప్లైన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ అలాగే వీటితో పాటు మన మైండ్ఫుల్ సెషన్స్, మెడిటేషన్ సెషన్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా కొంతసేపు మెడిటేషన్ చేయాలి. మనం బ్రెయిన్ని గామా వేవ్స్ రేంజ్కి తీసుకెళ్తాం. అదంతా నేను సెషన్స్లో చెప్తాను. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. రిజల్ట్ ఓరియంటెడ్. నేను 7 days ఏదైతే చెప్పినట్టు చేసి, వర్క్ షీట్స్ ఉంటాయి, వర్క్ చేయాలి, రాయాలి. ఎప్పుడైతే రాస్తారో ఆలోచన విధానం పెరుగుతుంది. దాని నుంచి మీరు చేసే పనులు, మీ ఫీలింగ్స్, మీ బిహేవియర్, మీ యాక్షన్స్ మారుతాయి. దాని నుంచి మీ రిజల్ట్స్ మారుతాయి. 7 days మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక నాంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడు నేను చెప్పేదే, మీరు జాయిన్ అవ్వండి, మీకు నచ్చకపోతే డబుల్ మనీ నేను ఇస్తా, అది గ్యారంటీ. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.